కొంతమంది జీవితాల్లో ఒక్కొక్కసారి స్పాన్సర్స్ చేసి చదివిస్తారు వేరే వ్యక్తులు. నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చదవకుండా ఉంటే సరి అయిన రెస్పాన్స్ కాదు దానికి. ఎవరో ఒకరు నా కోసం వారు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి నేను చదవగలుగుతున్నాను అని ఇంకా మంచి మార్కులతో చదివినప్పుడు ఆ పంపిన వారికి మీరు చేసిన దాన్ని బట్టి ఎంతో మంచి సాక్ష్యం ఉంటుంది. కృప ద్వారా ఆయనతో నడవడానికి, ఆయనతో మాట్లాడడానికి ఆయన కృపనిచ్చాడని. ఆదామవ్వను సృష్టించినప్పుడు కూడా ఆయనకున్న కోరిక ఏంటి? రోజు కూడా ఆదామవ్వతో వచ్చి నడిచి వారితో మాట్లాడేవాడంట. దట్ షుడ్ బి ద గోల్, దట్ యూ షుడ్ బి ఏబుల్ టు వాక్ అండ్ టాక్ విత్ గాడ్. ఆయన చేసిన త్యాగము, ఆయన రక్తము, ఆయన ప్రాణము విలువ తెలిస్తే, ఇంతగా ఆయన నా కోసము చనిపోయి నన్ను విడిపించిన దేవుని కోసమే నా జీవితము అంకితము, ఆయన కోసమే బ్రతుకుతాను అనే మార్పు రాకపోతే నీ కృప అర్థం కాలేదు. ఈ సంఘం బాగుంది, ఇక్కడ పాపములు అసలు ఏమి అవసరం లేదంటున్నారు అంటే నేను ఇంకా పాపం చేయొచ్చు అనుకొని వస్తుంటే నీ కృప అర్థం కాలేదు. కృప అర్థం కాదు కదా, ధర్మశాస్త్రంలో ఉన్న వారికంటే భయంకరమైన జీవితంలో ఉన్నవన్నమాట. దానికంటే రక్షించబడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే నీకు యేసుక్రీస్తు అర్థం కాలేదు, ఆయన యొక్క సిలువ అర్థం కాలేదు, ఆయన ప్రాణ విలువ అర్థం కాలేదు, ఆయన ఉచితంగా ఇచ్చిన కృప అర్థం కాలేదు. కృపను వ్యర్థం చేసుకోకూడదు. ఆ కృప ద్వారా ఆయనకు దగ్గరగా వస్తున్నావా, ఇంకా దూరంగా వెళ్తున్నావా? ఈరోజు ఆ కృపను మనం పొందుకున్నప్పుడు మనము ఆయనతో నడుస్తున్నామా, ఆయనతో మాట్లాడుతున్నామా? Download ShareChat.